చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు. చంద్రబాబు చెబితేనే యనమల లేఖలు రాస్తున్నారని దాడి అన్నారు. జగన్ పై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన క్రెడిబిలిటీని తానే చంపుకుంటున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వెళ్లగక్కారు. జగన్ ను జైల్లో కూడా ఉండనివరా, ఆయన్ను ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. నిబంధనల మేరకే జైళ్లు పనిచేస్తున్నాయని తెలిసి కూడా ఆరోపణలు చేయడం చంద్రబాబుకి తగదన్నారు. రాష్ట్రంలో సిబిఐ చంద్రబాబు బ్యూరో ఇన్వెస్టిగేషన్ గా మారిందన్నారు దాడి. రామకృష్ణ గారికి ఏదో సమాచారం రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. దాని మీద ఆయన వరుసపెట్టి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. నేను అనుకోవడం మరి రామకృష్ణ గారికి సమాచారం ఉందో లేదో తెలియదు, కానీ మరి చంద్రబాబు నాయుడు గారు రోజు రాయమంటారు. మరి రాయమంటేనే రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులు మాట్లాడాల్సినటువంటి పద్ధతిలో పార్టీ అధినేతలు మాట్లాడాలి. అంతేగాని జగన్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా చూపించుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకు క్రెడిబిలిటీని ఆయనే చంపుకుంటున్నాడు. ఇటువంటి అసత్యపు ఆరోపణలు చేసి క్యారెక్టర్ ని డిమాలిష్ చేయడం ఆయన తాలూకు దేశం. ప్రతిపక్ష నాయకుల తాలూకు క్యారెక్టర్స్ ని, పార్టీల తాలూకు నాయకుల తాలూకు క్యారెక్టర్స్ ని డిమాలిష్ చేయడమే ఆయన తాలూకు చేయం. ఎప్పుడు అదే ఆలోచన చేస్తాడు తప్ప తన క్రెడిబిలిటీని పెంచుకోవడానికి